హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. 2024 సంవత్సరంలో వృషభ రాశి వారిపై సూర్య గురువుల కలయిక ఎలాంటి ప్రభావం చూపుతుంది? రాహుకేతువులు ఎలాంటి ఫలితాలను ఇస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా వీడియోలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. వృషభ రాశి వారికి 2024 సంవత్సరం అనుకోని శుభ పరిణామాలని తెస్తుంది. ఈ రాశి నుంచి సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీ వరకు 12వ స్థానంలో సంచరించనున్నాడు. వృషభ రాశి వారికి సూర్య గురువుల కలయిక రాజయోగం ఏర్పరచనుంది. మీరు వ్యాపారులైతే మంచి లాభాలని పొందుతారు. కొత్త కంపెనీలు పెట్టుకుంటారు. ఆర్థిక పరంగా, కెరీర్ పరంగా తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి 2024 లాభదాయకంగా ఉంటుంది. అయితే 2024 మే నెల నుంచి గురువు మీ రాశిలో ఉండడం వలన ఆరోగ్యపరంగా, రాజకీయ పరంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, విద్యారంగం ఇలా అన్ని రంగాల్లోనూ సంతోషదాయకంగా ఉంటుంది. కుటుంబ పరంగా చూస్తే తండ్రి ఆశీస్సులు మీకు ఉంటాయి. అయితే తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అవివాహితులకు వివాహం జరిగే అవకాశాలున్నాయి. అలాగే దాంపత్య జీవితంలో చిన్న చిన్న మాట పట్టింపులు ఉంటాయి. వాటిని పెద్దవి చేయవద్దు. దాంపత్య జీవితం శాంతియుతంగా సాగించడానికి రాహువుకి శాంతి చేయిస్తూ ఉండండి. రాహువుకి శాంతి చేయిస్తూ ఉండడం వలన ఇంట్లో ఎలాంటి టెన్షన్స్ ఎదురవ్వవు. సెప్టెంబర్ నెల వచ్చేసరికి ఇల్లు, స్థలాలు కొనడానికి డబ్బులు అరేంజ్ చేసుకుంటారు. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. కోర్టుకు సంబంధించిన సమస్యల్ని పెద్దవి చేయకండి. ఇబ్బందులు ఏర్పడతాయి. శని సంవత్సరాంతం వరకు దశమ స్థానంలో జన్మరాశిలో ఉంటాడు. ప్రొఫెషన్లో శుభ ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. గురువు మే నెల నుంచి మీ రాశిలో ఉంటాడు. గత గోచారంతో పోలిస్తే మీకు ఇది లాభదాయకం. శుభకార్యాలతో, మంగళప్రదమైన కార్యాలతో ఈ సంవత్సరం మిమ్మల్ని అలరిస్తుంది. గురువు గోచారం వలన మీ పురోగతి మార్గం సుగమం అవుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు రావడం, దానివలన ఆర్థిక పరంగా లాభం పొందడం జరుగుతాయి. ఉద్యోగానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఏర్పడితే అవి పరిష్కరించబడతాయి. వేతనాలు పెరగడం, ఇంటర్నెట్, డిజిటల్ మార్కెటింగ్ చేసేవారు ఈ సంవత్సరం చాలా లాభాలు ఆర్జిస్తారు. షేర్ మార్కెటింగ్, ఇన్వెస్ట్మెంట్ల ద్వారా కూడా మీరు ధనార్జన చేస్తారు. సంపాదన ఎక్కువే, అలాగే ఖర్చు కూడా ఈ సంవత్సరం ఎక్కువే. రాహువు ఈ సంవత్సరం మీ రాశి నుంచి 11వ స్థానంలో, 5వ స్థానంలో ఉంటాడు. అందువల్ల రాహుకేతువులు ఇరువురు మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏకాదశ స్థానంలో ఉన్న రాహువు ఆకస్మిక ధనలాభాన్ని కలిగిస్తాడు. అయితే మిత్రులతోని, అన్నదమ్ములతోని మధురంగా వ్యవహరించాలి. ఈ సంవత్సరం గురువు మీ రాశిలో ప్రవేశించడం మీకు సుఖ సంతోషాలను ఇస్తుంది. 2024 ఏప్రిల్ వరకు మీరు కొంచెం సంయమనం పాటించాలి. ఎవరితోనూ వాగ్వివాదాలు పెట్టుకోకండి. నిందలకు దూరంగా ఉండాలి. ఏప్రిల్ తర్వాత కాలం నుంచి మీ ప్రేమ జీవితం, సంసారిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంతో తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన చేస్తారు. ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గురువు మీ రాశిలో గోచారం చేయడం వలన నూనె, మసాలా భోజనం చేయడం తగ్గించండి, లేదా బరువు పెరగవచ్చు. మెడిటేషన్, వ్యాయామం లాంటివి చేయండి. వృషభ రాశి వారు ఈ సంవత్సరం బృహస్పతి మంత్రాన్ని పఠించండి. దశముఖ రుద్రాక్షని ధరించండి. భగవంతునికి పాలు నైవేద్యంగా పెట్టండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పబ్లిష్ చేసే కొత్త అప్డేట్స్ని మీరు పొందగలరు.